హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తావా? కూల్. అచ్చం దుర్గలా ఉన్నాడే. వేసేస్తాను నేను. దుర్గలా ఉన్నాడు అన్నాను కానీ దుర్గం లేదు. వేసేయడానికి ఇది హైదరాబాద్ కాదు, బ్యాంకాక్. తేడా వస్తే పర్మనెంట్గా లోపల దోచేస్తారు. అయినా మీ బాబు నన్ను ఎందుకు పంపించాడు? ఐ విల్ హ్యాండిల్ ఇట్. కమాన్. Yeah, you can pay whenever. No problem. Great. That'll be great. Please. Yes, sir. Yeah. Thank you. What do you like to have, sir? టీవీలో చూసి ఏమిటో అనుకున్నాను కానీ బాగానే ఉంది హోటల్. ఏముంటాయి అసలు? తెలుగు వాళ్ళు తినడానికి ఏమైనా ఉంటాయి ఇక్కడ? సారీ సార్, ఇక్కడ చైనీస్ అండ్ థాయ్ ఉంటాయి. అది ఎక్కడ తిని వస్తాం కానీ 2 కాఫీ. బ్లాక్ కాఫీ ఆర్? ముచ్చటేస్తుంది నీ రిసీవింగ్ చూస్తుంటే. మందంతా పాత పద్ధతి కదా, బ్లాక్ అండ్ వైట్. షూర్. ఇదిగో ఓ దాంట్లో కొంచెం చక్కెర తక్కువే దుర్గా. సారీ. ఒక దాంట్లో కాస్త చక్కెర తక్కువే దుర్గా అన్న. సారీ సార్, నా పేరు రామ్. అది. రామ్, ఇవాళ నాకు కొంచెం లేట్ అవుతుంది. చైతన్య నువ్వే పికప్ చేసుకో. షూర్. మన వైఫా? నమస్తే. నమస్తే. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ఓ, మీ హస్బెండ్ మాకు బాగా తెలుసు. ఓకే. సారీ, మీరు పొరపడుతున్నారు. ఎలా ఉండేవాడు దుర్గా, ఎలా అయిపోయావు? దుర్గా? ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? ఆయన పేరు రామ్ అని మీరందరూ అనుకుంటున్నారు. కాదని మాకు తెలుసు. ఆయన ఎక్స్క్యూజ్ మీ. మాట్లాడుతుండు కదా. సార్, దిస్ మై బిజినెస్ టైం. మీరు వెళ్ళిపోతే మా పని చూసుకుంటాం. హోటల్కి వచ్చే వాళ్ళకి మీరిచ్చే మర్యాద ఇదేనా? ప్లీజ్ లీవ్. హిస్ రామ్, మై హస్బెండ్. కాఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఏంది ఆలోచిస్తున్నావు? వీడు దుర్గ కాదేమో నా అనుమానం. దుర్గ అయితే చావు ముందు కూడా భయపడేవాడు కాదు. వీడు మన ముందే వణికిపోతున్నాడు. అనుమానం ఎందుకు? లేపేస్తే పోలా. దుర్గ కాకపోతే అనవసరంగా కెలుక్కోకూడదు. పైగా ఇది మన దేశం కాదు. మరి ఏం చేద్దాం? నీ అనుమానం తీరే వరకు వెయిట్ చేద్దాం. పోలీసులతో డీల్ చేయాల్సింది క్రిమినల్స్ కాదు. పాస్పోర్ట్, ఓ తెలుగు వాళ్ళ? ఎక్కడి నుంచి వస్తున్నారు? సిటీలో బోరు కొట్టి షికార్కి వచ్చాం. బ్యాంకాక్ ఎందుకు వచ్చారు? బ్యాంకాక్ ఎవరైనా ఎందుకు వస్తారు సార్? ఇక్కడికి అందరూ ఎంజాయ్ చేయడానికే వస్తారు. మీరు కూడా ఎంజాయ్ చేసి వెళ్ళండి. ఎంజాయ్ మాత్రమే చేయండి. ఇది చాలా పీస్ఫుల్ ఏరియా. ఇక్కడ ఎవరి ప్రశాంతతను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించకండి, లేకపోతే మీరే ఇబ్బందులు పడతారు. రామ్ విద్య నాకు చాలా కాలంగా తెలుసు. రామ్, ఈ మధ్య నువ్వు ఇండియా ఏమైనా వెళ్ళావా? అదే ఏదైనా కేసులో విట్నెస్గా ఉన్నావా? లేదే. ఎందుకలా అడుగుతున్నారు? హైదరాబాద్లో గురునారాయణ్ అనే ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పొలిటీషియన్ ఉన్నాడు. నేను మన రెస్టారెంట్కి వచ్చింది అతని కొడుకు, అతని లాయర్. జనరల్గా ఇటువంటి వాళ్ళు ఫ్యూచర్లో తమకి ఇబ్బంది కలిగించే విట్నెస్ లేకుండా చేస్తుంటారు. బహుశా నిన్ను మరెవరో అనుకోని ఉంటారు. అవును, వాళ్ళు రామ్ని ఇంకేదో పేరుతో పిలిచారు. పేరేంటి? దుర్గా. దుర్గా అని పిలిచారు. పైగా బెదిరించినట్టు మాట్లాడారు. ఎనీహౌ, వాళ్ళు ఇంకోసారి ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఫోన్ చేయండి. రామ్,
వస్తానమ్మా. ఓకే బాయ్. థ్యాంక్స్ పాండ్య. Hello. Okay, yeah. I'll be there in half an hour. Yeah. 500 baht. No, it's too expensive. Amy, 1 minute. Excuse me. I'm just stepping out for half an hour. Take care of the store. Okay. Okay. Chaitu? 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 Hi. Chaitu? Babu నేను చేసా. భయపడిపోయావా మిస్సెస్ దుర్గా? I'm Mrs. Ram, not Mrs. Durga. రామ్. దుర్గ మనుషుల్ని చంపడంలోనూ చంపించడంలోనూ ఎంత ఎక్స్పర్టో మాయ మాటలు చెప్పి నమ్మించడంలో కూడా అంతే ఎక్స్పర్ట్ అని ఇప్పుడే తెలిసింది. ఒక్కసారి చెప్తే అర్థం కాదా మీకు? హీస్ రామ్. నీకెన్నాళ్ళని తెలుసు దుర్గా? అదే రామ్. నాకు వాడి చీకటి బతుకు మొత్తం తెలుసు. హత్యలు చేసి పారిపోయి వచ్చిన హంతకుడు. స్టాప్ ఇట్. ఎవరి హంతకులో తెలుస్తూనే ఉంది. చూడండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రామ్ మీరు అనుకుంటున్న వ్యక్తి కాదు. మీరేదో పొరపాటు పడుతున్నారని ఎంతో ఓపికగా చెప్తున్నాను. ఇంకొకసారి మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. జస్ట్ ప్లీజ్ గెట్ అవుట్. ముద్దొస్తున్నాడు బాబు. ఎరా ఎంతసేపు అయింది వచ్చి? ఏమైంది? ఏమైందిరా? వాళ్ళు నన్ను ఫాలో చేస్తూ షాపింగ్ మాల్కి కూడా వచ్చారు. పాండ్యానికి ఫోన్ చెప్పాయా? నేను ఆల్రెడీ చేశాను. పాండ్యన్ ఊర్లో లేరు. ఇంకో విషయం, నిన్ను వాడెవడో దొరకని వాళ్ళు స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. అది నువ్వు కాదని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి.
నాకెందుకో భయం వేస్తోంది రామ్. నువ్వు టెన్షన్ పడుకో. మీరు అనుకుంటున్న మనిషి నేను కాదు. రామ్ రామ్ కూల్ డౌన్ రామ్. వెళ్దాం పద. చెప్పు లాయర్ సాబ్. వాడు దుర్గలా ఉన్నాడు కానీ దుర్గలా లేడు. ఇగో నాకు అసలే రక్తపోటు అన్నట్టు గిస్సంటి ముచ్చట చెప్పి నాకు గుండె పోటు తెవ్వద్దు. సర్లే మ్యాటర్ చెప్పు. అంటే వాడి బిహేవియర్ మాత్రం దుర్గలా అనిపించట్లేదు. చాలా విధాలు ప్రయత్నించి చూసాము, దుర్గ కాదేమో అని అనిపిస్తుంది. లాయర్ సాబు, ఈడ నేను మోహన్ కృష్ణని చంపి దుర్గగాడిని డాన్ చేసిన. ఆడ మీరు ఎవరికో ఉంగిలి పెట్టి గాడినైతే దుర్గగాడిని చెయ్యొద్దు ప్లీజ్. ఆ విషయం నీ కొడుక్కి చెప్పు. వాడిని వేసేస్తానని ఊగిపోతున్నాడు. ఆయనకి నాయనా వాడు దుర్గో రామో ఆలోచిస్తూ కూర్చోడానికి ఇక్కడ టైం లేదు. నేను డిసైడ్ అయ్యా, వేసేస్తావని. ప్రతిదానికి అడ్డుపడొద్దని పిచ్చి లాయర్ గాడికి చెప్పు, లేకుంటే ఈయన్ని కూడా వేసేస్తావు. ఏమరా కొడక, ఎవ్వరిని పడితే గాడిని వేసాడేందుకు నువ్వేమైనా ఈ స్ట్రీట్ రౌడీ అనుకున్నావురా? యాదవా, నువ్వు కాబోయే సీఎం కొడుకు బిడ్డ. జరంత స్ట్రేచర్ ఉండాలి. లాయర్ సాబ్కి గాడి దుర్గగాడి అని జర్రంత డౌట్ వచ్చిన సప్పుడు చేయకుండా బ్యాక్ వచ్చేయండి. గాని సంగతి తర్వాత చూద్దాం. నువ్వేం వరీ కాకు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఓకే? Are you okay? ఏమైంది? What happened, Ram? చైతు అక్కడ బయట ఆడుకో.
ఎందుకు నా వెంట పడుతున్నారు? మీకేం కావాలి? నువ్వే కావాలి దుర్గా. గురునారాయణ నిన్ను కావాలంటున్నాడు. గురు నారాయణ ఎవరో దొరికెవరో నాకు తెలియదు. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. కొత్త పాత్రలో బాగానే నటిస్తున్నావు దుర్గా. అజ్ఞాతవాసం చెడిపోయింది, ఇంకా ముసుగు తీసి. ఓపిక కూడా హద్దు ఉంటుంది. గీత దాటడం ఎవరికి మంచిది కాదు. నిజమే, ఓపిక కూడా ఓ హద్దు ఉంటుంది. నీ బాబుని అప్పుడే చంపేసి ఉండాల్సింది.